హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారండి. ఈ ఎండలు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో అన్నీ కూడా దేవుని గురించే మనం నేర్చుకుంటున్నాము. ఫస్ట్ టైం ఒక ఫుడ్ బ్లాగ్ అనేది పెట్టబోతున్నాను. సో అదేంటి అంటే అవిసె గింజల పొడి. సో ఈ అవిసె గింజల పొడి ఫ్లాక్ సీడ్స్ అని కూడా మనం పౌడర్ అని పిలుస్తుంటాము. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ధనియాలు, 1 కప్ ఫ్లాక్ సీడ్స్. సో దీన్ని అవిసె గింజలను కూడా పిలుస్తాము. సో ఇవి మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్రై చేసినవి, ఇంకొకటి ఫ్రై చేయనివి. నేనైతే ఫ్రై చేసినవి తీసుకున్నాను. 1 కప్ జీరా అండ్ కారానికి లేదంటే మన టేస్ట్కి తగినట్టు ఎండుమిర్చి మనం తీసుకుంటాము. సో దీనికోసం మనం ఫస్ట్ చేయాల్సింది స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. సో పాన్ పెట్టుకొని హీట్ అయ్యేంత వరకు ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనం ఆయిల్ ఏమి యూస్ చేయమండి, వితౌట్ ఆయిల్ ఏమి మనం ఫ్రై చేస్తూ ఉంటాము. అండ్ ముఖ్యంగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 1 బై 1 మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ ఇందులో నేను ఫ్లాక్ సీడ్స్ వేసేసాను. సో ఫ్లాక్ సీడ్స్ వేసి సిమ్లో పెట్టకూడదు, అలానే మరీ హైలో పెట్టకూడదు, మాడిపోతాయండి ఇవి. కానీ క్విక్గానే ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక మ్యాక్సిమం 5 to 7 minutes పడుతుంది. సో నేను సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నాను. సో ఫ్రై అవుతున్నాయి. మీకు ఫ్రై అయినవి అని ఎలా తెలుస్తాయి అని అంటే, మీకు ఒక మంచి ఆరోమాటిక్ స్మెల్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఆరోమాటిక్ స్మెల్ వచ్చిందో ఆ అరోమాతోనే మనకు తెలిసిపోతుంది ఫ్లాక్ సీడ్స్ చాలా స్వీట్ స్మెల్, ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది. అండ్ చిటపటమన్న సౌండ్ కూడా వస్తుంది. సో నాకు చిటపటమన్న సౌండ్ వచ్చింది, నేను దించేసాను. సో ఇవి ముందు ఫస్ట్ ఒక సెపరేట్ ప్లేట్లో మనం వేసుకోవాలి. సో తర్వాత 1 కప్ ధనియాలు వేసుకొని ఇవి కూడా మనకి మీడియం ఫ్లేమ్లోనే కొంచెం బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. సో బాగా వేగాక దీన్ని కూడా బాగా వేయించాలి. సో మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు అక్కడ బెల్ సింబల్ కూడా కనిపిస్తుంది. బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఈసారి నుంచి మీకు కొత్తవన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను. ఇప్పుడు నాకు బాగా ఫ్రై అయిపోయినాయి. సో నేను సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు జీరా. సో నాకు జీరా కూడా ఎంతో టైం పట్టదు కదండి మనకి వేగడానికి. సో ఇది కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నేను ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. చాలామంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ని. అలానే మీ కమెంట్స్ కూడా పెట్టండి. ఏదన్నా ఫాల్ట్ ఉంటే నేను సెట్ చేసుకుంటాను కమెంట్స్లో. సో బాగా ఫ్రై అవ్వాలి జీరా, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఫ్రై అవ్వకపోతే పచ్చి స్మెల్ లాంటిది. సో అది రాకుండా మనం అవాయిడ్ చేయడానికి ఉంటుంది. సో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కారానికి సరిపడినంత ఎండుమిర్చి తీసుకోవాలి. యూజువల్గా ఎండుమిర్చి అనేది మా ఇంట్లో కొంచెం తక్కువ తింటామండి. సో అందుకనే నేను కొంచెమే వేసుకుంటాను, దాని అంతటికి కూడా సరిపడినంత. ఒకవేళ మీరు కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సారీ ఇది కదిలింది. సో కారం ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎండుమిర్చిని అవాయిడ్ చేసినా పర్లేదు. లేదు అంటే మాకు కొంచెం స్పైసీగా కావాలి, టిఫిన్స్లోను వీటిలోనూ నాకు స్పైసీ తింటాను అన్న వాళ్ళు మీరు ఎండుమిర్చి అలా తుమ్ముకొని మీరు వేసుకోండి, చిదుముకోవడం. సో ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఇది చూసుకోవాలండి. బ్లాక్గా మాత్రం రానివ్వద్దు, ఎందుకంటే బ్లాక్గా కనుక వస్తే మీకు అరోమా అనేది తగ్గిపోతుంది. దానితో పాటు మీకు టేస్ట్ కూడా కొంచెం మారుతుందండి. సో కాబట్టి జాగ్రత్తగా ఎండుమిర్చి మాత్రం మీరు సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి, కంగారేం పడొద్దు. సో నేను కూడా అలాగే స్లోగా వేయిస్తున్నాను. వేయించేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బ్లాక్గా మాత్రం అవ్వకూడదు. ఓకేనండి. సో ఈ అవిసె గింజలు మీకు మెడికల్ షాప్లో కూడా దొరుకుతాయి. సో ఇదంతా ప్రాసెస్ నేను నేను చేయలేను అన్న వాళ్ళు డైరెక్ట్గా మీరు ఫ్రైడ్ అవిసె ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదండి బాటిల్, సో అది తీసేసుకొని మీరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసేయచ్చు. మీరు అది మనం ఈవినింగ్ స్నాక్స్ ఎలా తింటున్నాము, సో అలానే ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం తినొచ్చు. లేదు అంటే మనం ఏదైనా బ్రెడ్ తింటున్నప్పుడు కానీ అందు మీద స్ప్రింకిల్ చేయడము, ఇలా అన్నీ మన ఇష్టం, అది మన యొక్క దాన్ని బట్టి. సో ఇది కూడా నాకు ఎండుమిర్చి కూడా అయిపోయింది. సో దీన్ని నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ప్లేట్లో. ఇప్పుడు నాకు అవిసె గింజలు రెడీ అయినవి, బాగా ఫ్రై అయినవి,
ధనియాలు జీలకర్ర కలిపి నాకు ఒక ప్లేట్లో తీసుకున్నాను, ఎండుమిర్చి ఒక ప్లేట్లో తీసుకున్నాను. సో ఇవి బాగా కూల్ అవ్వాలి. కూల్ అయ్యాకే అప్పుడు మాత్రమే మనం మిక్సీ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే మనకు నిలవ ఉండాలి కదా ఎక్కువ. సో దానివల్ల నిలవ ఉండడం కోసం నేను ఇలా చేస్తున్నాను. చల్లగా అయ్యాక అప్పుడు చేస్తాను. సో ఇప్పుడు 1 బై 1 మనం ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ని మనం పౌడర్ కింద చేసుకోవాలి. సో ముందు ఫ్లాక్స్ సీడ్స్ అంతా కూడా మిక్సింగ్ జార్లో పెట్టి మనం మిక్సీ అనేది యూజ్ చేయాలి. ఓకేనా అండి. సో జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ కదా. సో కాబట్టి జాగ్రత్తగా ఏది కింద పోకుండా నీట్గా మనం చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో ఫస్ట్ మిక్సింగ్ జార్ తీసుకొని అందులో వేసుకొని మనం బ్లెండ్ చేసుకుందాము, మిక్సర్ పెట్టుకుందాము. సో మిక్సర్ పట్టేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. అది ఫైన్ కోర్ బాగా మెత్తగా కూడా కాదు, అలానే ఫైన్ కోర్స్గా కాదు. చూడండి పౌడర్ ఎలా వచ్చిందో. సో బరకగా ఉంటుంది కదా, అలా బరకగా కూడా కాకుండా కొంచెం మెత్తగా, మనం పొడులు తింటాం కదండి. సో ఆ పొడులు వచ్చేంత వరకు కూడా మనం చేస్తూ ఉండాలి. సో నాకు ఇంకా కొంచెం పడుతుంది, ఇంకొక ట్రిప్ నేను వేయాలి మిక్సీ. సో మళ్ళీ నేను మూత పెట్టేసి నేను వేస్తున్నాను మళ్ళీ. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి వీటన్నిటితో తింటే మనకి చాలా హెల్తీ. సో అయిపోయింది, నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మిగిలిన పౌడర్స్ ఉంటాయి కదండి, మిగిలిన మనం జీలకర్ర పెట్టుకున్నాము, ధనియాలు వేయించుకున్నాము, ఎండుమిర్చి వేయించుకున్నాము. సో ఇవి 3 మసాలా దినుసులే కాబట్టి మనము 3 కూడా కలిపి ఒకేసారి మిక్సీ వేసేసుకోవచ్చు. మీరు అనొచ్చు మొత్తం 3 కలిపి ఒకేసారి వేసేయచ్చు కదండి ఫ్లాక్స్ సీడ్స్తో అని. నాది మిక్సీ జార్ చిన్నది కాబట్టి నాకు సరిపోదు, కాబట్టి నేను ముందు ఫ్లాక్స్ సీడ్స్ వేసేసాను. తర్వాత ఇవి స్మాల్ క్వాంటిటీ కాబట్టి నేను ఈ 3 కలిపి ఒక దాని కింద వేస్తున్నాను. లేదు అంటే మీ ఇష్టం, మీకు కొంచెం పెద్ద జార్ ఉంది, నాకు అవైలబిలిటీలో ఉంది అంటే మీరు మొత్తం అన్నీ కూడా 4 ఇంగ్రీడియంట్స్ కలిపి మనము మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మొత్తం ఇవి 2 కూడా మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టినప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సాల్ట్తోనే మనకి టేస్ట్ అనేది. సో నాకు 2 స్పూన్స్ వరకు సాల్ట్ పడుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పడుతున్నాను. సో మిక్సీ పట్టాక దీన్ని కూడా బరకగా మిక్సీ పట్టకూడదు, కొంచెం మరీ బరకగా ఉండకూడదు, అలానే మరీ ఫైన్ పౌడర్ కింద ఉండకూడదు, కొంచెం కోర్స్ పౌడర్ కింద ఉండాలి మనకి. సో మిక్సీ పడుతున్నానండి. ఈ మిక్సీ అయ్యాక అప్పుడు మనం రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము జీలకర్ర ధనియాలు రెండింటి వల్ల యూజ్ మనకు ఆల్రెడీ ముందే తెలుసండి. జీలకర్ర ధనియాలు 2 కూడా మన బాడీలో హీట్ని కంట్రోల్ చేస్తాయి, అలానే కఫం కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో నాకు ఇక్కడ చూడండి మారింది కదా కోర్స్గా. సో ఇప్పుడు దీన్ని నేను ఇందులో కలుపుకుంటాను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లో. సో చూడండి రెడ్గా వచ్చింది కదా కలర్, ఓన్లీ కేవలం ఎండుమిర్చి వల్ల. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రెండింటిని కూడా మనం మిక్స్ చేయాలి. చేయి పెట్టకూడదండి అస్సలు, ఎందుకంటే మనము సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా అని మనం చేయి పెట్టి కలిపేస్తుంటాము. చేయి పెట్టకూడదు, పౌడర్ పాడైపోతుంది, ఎక్కువ కాలం నిలవ అనేది ఉండదు. సో కాబట్టి స్పూన్తోనే స్లోగా మెల్లగా కింద పడిపోకుండా మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఎలా కలుపుతున్నానో, ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి స్లోగా జాగ్రత్తగా. అలా కలుపుకుంటూ ఉంటుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. సో జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు మీరు మిక్స్ చేస్తే సరిపోతుందండి అది. సో మిక్స్ అయిపోయింది, చూసారు కదా ఎలా మిక్స్ అయిపోయిందో మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం టేస్ట్ చేస్తాను. దీన్ని టేస్ట్ చేసినప్పుడు మనకి తెలిసిపోతుంది ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదని. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ మీరు కొంచెం కారం వేసుకుంటారు. కారం అంటే ఎండుమిర్చి పౌడర్ మళ్ళీ వేసుకొని చూస్తారు. నాకైతే సరిపోయిందండి, కొంచెం కారం ఎక్కువైంది, పర్లేదు. మాకు టిఫిన్స్లోకే కదండి ఇది, టిఫిన్స్లోకి లేదంటే రైస్లోకి నాకు బాగా యూజ్ అవుతుంది ఇది, నాకు మా వారికి అందరికీ కూడా. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి. ఇది మెయిన్లీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇంత ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు, అసలు అవిసె గింజ వల్ల యూజ్ ఏంటి అంటే, యూట్యూబ్లో చాలా వస్తున్నాయి అవిసె గింజల వల్ల వెయిట్ లాస్ అవుతారు, చాలా హెల్త్ ఇష్యూస్ అన్నీ క్యూర్ అవుతాయని. సో మెయిన్లీ
అవిసె గింజల వల్ల యూజ్ ఏంటి అంటే మనకి హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో హార్ట్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుందండి. హార్ట్లో వాల్స్ క్లోజ్ అయిపోయినా, లేదు అంటే హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోయినా దీనికి మాత్రం చాలా చాలా 100% యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి అనేది కూడా చూసుకుంటూ ఉంటున్నారు కదా. సో ఇది ఫ్లాక్ సీడ్స్ మనం ఎలా కన్జ్యూమ్ చేసినా సరే మనకి వెయిట్ లాస్ కూడా బాగా జరుగుతుంది. కొవ్వు ఫ్యాట్ కూడా బాగా కరుగుతుందండి. సో దీన్ని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక ప్లాస్టిక్ జార్ కానీ, గ్లాస్ బౌల్లో కానీ, గ్లాస్ జార్లో కానీ మనం తీసుకొని దీన్ని మనము ఒక మ్యాక్సిమం 45 డేస్ వరకు మనం నిలవ పెట్టుకోవచ్చండి. సో మనం ఏవైతే తింటున్నామో ఆ తిన్న వాటిలో 3 పూట్ల కూడా కొంచెం ఒక 2 మనం సరిపడినంత మనం వేసుకొని తినేస్తే సరిపోతుంది. సో హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇది. మా ఫ్యామిలీ మొత్తం ఇది యూజ్ చేస్తాము. 2 స్పూన్స్ మనం ఏదైతే తింటున్నామో అది 2 స్పూన్స్ అందులో మనం యూజ్ చేసుకుంటాము. సో మజ్జిగ తాగుతున్నా సరే, మసాలా మజ్జిగ తాగుతారు కదండి చాలామంది. సో మసాలా మజ్జిగలో కూడా మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇది వేసుకొని తాగేస్తే చాలా చక్కగా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.